ఇంకా ప్రతిరోజు నా రొటీన్ ఎట్లుంటదంటే పొద్దున లేచి వాకిలు ఉడిచి నీళ్ళు జల్లి ముగ్గులు వేసిన తర్వాత ఇట్లా చెట్ల చుట్టూ అయితే కొంచెం సేపు తిరిగి చూస్తుంటానమాట. కాయలు వచ్చినాయా, పండ్లు వచ్చినాయా, పూలు వచ్చినాయా, ఏమొచ్చినాయో గమనిస్తుంటానమాట. మీకు ఇవాళ ఒక మంచి ముచ్చట చెప్తామని వచ్చేసిన. అదేంటంటే మీరు చెట్లు పెంచి చెట్లకు నీళ్లు వేయడం వల్ల మీ జాతక దోషాలు ఏమైనా ఉంటే కూడా పోతాయి అనమాట. ఈ రోజు మా శివయ్య కంటే కూడా నందీశ్వర స్వామి మంచిగా కనిపిస్తుండు, బాగుండు కదా. ఒక వీడియో రికార్డ్ చేద్దామని బయటికి పోయేసరికి కోయిలనైతే నేను పిలిచిన కొద్దీ పలుకుతుంది. నాకైతే మస్తు అనిపించిందబా. ఇంకా ఇవాళ ముచ్చట ఏంటంటే మీరు ఎప్పుడన్నా మందం కడాయిలా బిర్యానీ చేసిరా నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరి. ఇది అంతకుముందు రోజు వీడియో అనమాట. నేను ఈవినింగ్ టైంలో కడాయిలా బిర్యానీ చేసినబా. చికెన్ బిర్యానీ అంటే నా కొడుకుకు మస్తు ఇష్టము. నెలకు ఒకసారన్నా ఇట్లా చికెన్ బిర్యానీ కడాయిలనే వండమని అడుగుతుంటారు అనమాట. నా చెయ్యి అయితే చిన్నగా రాదు, మీకు తెలియదు ఏముంది. షేర్ బియ్యం నానబెట్టేసి 1 kg చికెన్ తోటైతే చికెన్ బిర్యానీ కట్టెల పై మీదనైతే ఇట్లా కడాయిలు ఉండేసిన సూపర్ గా కుదిరిందబ్బా. చికెన్ బిర్యానీ డీటెయిల్డ్ రెసిపీ కావాలంటే ఈ వీడియోలనైతే ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చేస్తా, మీరందరూ కూడా చూసేరబ్బా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరి. ఈ బిర్యానీ వండిన కడాయికి అయితే చాలా పెద్ద స్టోరీ ఉందబ్బా. ఈ కడాయి అయితే మా అమ్మ ఎప్పుడో కొని పెట్టేసిందట. ఇంకా మీకు తెలియదేముంది, తెలంగాణలో ఆడపిల్లలకు ఖచ్చితంగా బడి బాసనలు పెడతారు కదా పెళ్ళైనప్పుడు. ఆ సామాన్లలో మా అమ్మ నాకు ఈ కడాయి ఇచ్చిందనమాట. ఈ కడాయి అయితే మస్తు మందం ఉంటది, చాలా టేస్టీగా కుదురుతాయి ఏం వండినా గానీ. మా సోనిగాడు ఫుల్ గా బిర్యానీ తిన్నాక వాచ్మెన్ డ్యూటీ అయితే చేస్తుండు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.